అనుకోకుండా 'ఎన్టీఆర్ నీల్' మూవీలోకొచ్చేసి ఒక యంగ్ హీరో అయితే ఎంట్రీ ఇచ్చాడు భయ్య. అది ఎవరో కాదు మన అఖిల్ అక్కినేని. చాలా రోజుల నుంచి 'ఎన్టీఆర్ నీల్' మూవీలో అఖిల్ ఉండబోతున్నాడు. ఒక క్యామెో ఉండబోతుందని చాలా వైరల్ అవుతుంది. అండ్ మళ్ళీ అదే రూమర్ వచ్చేసి వైరల్ అవుతుంది. ఈ 'ఎన్టీఆర్ నీల్' మూవీ ఎండింగ్‌లో వచ్చేసి ఒక చిన్న క్యామెోగా అయితే అఖిల్ అక్కినేని వస్తాడంట భయ్య. అండ్ ఎందుకంటే ప్రశాంత్ నీల్ తోటి ఒక మూవీ తీయబోతున్నానని రూమర్ వచ్చింది. 'హోంబోలే ఫిలిమ్స్' తోటి ఒక మూవీ తీయబోతున్నారని రూమర్ వచ్చింది. ఎందుకంటే 'సలార్ 1' మూవీ సక్సెస్ మీట్‌లో వచ్చేసి అఖిల్ కూడా వచ్చేసాడన్నమాట సెలబ్రేషన్స్‌కి. అందుకే ఈ రూమర్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఎట్ ప్రెజెంట్ తెలుస్తున్న అప్డేట్ ప్రకారం ఏందంటే ఫిల్మ్ సర్కిల్‌లో అఖిల్ అక్కినేని వచ్చేసి ఈ 'ఎన్టీఆర్ నీల్ 2' మూవీకి అంటే పార్ట్ 2 కూడా ఉందంటున్నారుగా. ఆ 'ఎన్టీఆర్ నీల్ 2' మూవీలో వచ్చేసి అఖిల్ అక్కినేనియే విలన్ అని అయితే సర్క్యులేట్ అవుతుంది భయ్య. ఇదే నిజమని నేను చెప్పట్లేదు. అండ్ మరి ఎలా ఇలా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు వీడియో కింద కామెంట్ చేయండి. అఖిల్ అక్కినేని వచ్చేసి 'ఎన్టీఆర్ నీల్ 2' మూవీలో విలన్‌గా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందనేది. అండ్ నాకైతే నమ్మకం ఉంది భయ్య. ఒకవేళ ఇలాంటి ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైనా ప్రశాంత్ నీల్ అయినా, రాజమౌళి గారైనా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేని హీరోస్‌ని లేకపోతే ఆర్టిస్టులని విలన్‌గా తీసుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా వాళ్ళకి కావాల్సిన పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ నుంచి రప్పిస్తారు. అండ్ ఒకవేళ అఖిల్ అక్కినేని యాక్ట్ చేసినా కూడా ప్రశాంత్ నీల్ అయితే ఖచ్చితంగా విలన్ షేడ్స్, విలన్ యాక్టింగ్‌నైతే చాలా బాగా రప్పిస్తాడు అని నేను అనుకుంటున్నా. మీరు వీడియో కింద కామెంట్ చేయండి. అఖిల్ 'ఎన్టీఆర్ నీల్ 2' మూవీలో విలన్‌గా యాక్ట్ చేస్తే బాగుంటుందా లేదా అనేది. అండ్ ఇది జస్ట్ రూమరే భయ్య, నిజమైతే కాదు. చూడాలి ఇది నిజమో అబద్ధం అనేది.